జనవరి 31 శని త్రయోదశి నుండి నేను చెప్పేటువంటి 2 రాశుల వారికి కాసుల వర్షం కురవబోతుంది. మెయిన్గా కర్కాటక రాశిలో జన్మించిన వారికి మరియు కన్యా రాశిలో జన్మించిన వారికి ఖచ్చితంగా మీ ఇంట్లో కాసుల కనక వర్షం కురవబోతుంది. మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా నష్టం వాటిల్లుతుంది. సుమారుగా 2021 నుండి 2025 4.5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇటువంటి రోజు కోసం మీరు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా మళ్ళీ ఇటువంటి రోజు కని విని ఎరుగని రీతిలో ఎప్పటికీ రాలేదు. ఎందుకనంటే శని భగవానుడు జనవరి 10న కుంభం నుండి మీనంలోకి వచ్చాడు. ఈ శని త్రయోదశి తర్వాత వెంటనే ఫిబ్రవరి 1 మొదలు నుండి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు మొదలవబోతుందనే చెప్తుంది మన ధర్మగ్రంథి శాస్త్రం. ఎందుకనంటే కర్కాటక రాశి వాళ్ళకి కానీ కన్యా రాశి వాళ్ళకి కానీ ఏ పని చేసినా ఖచ్చితంగా ఆటంకమే ఏర్పడుతుంది. మీరు ఏదైనా క్రయ విక్రయాలు జరపాలనుకున్నా, వ్యాపారం ప్రారంభించినా, చదువుల్లో ముందుకు వెళ్ళాలనుకున్నా, మీ చేతికున్న డబ్బులు ఇచ్చినా ప్రతి విషయంలోనూ ఆటంకం, ఆలస్యం ఆటంకం ఇవే చవి చూస్తున్నారు. అయినా సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి కానీ ఇంట్లో మాత్రం చెల్లి గవ్వ లేకుండా రుణ బాధలతో చాలా సతమతమవుతున్నారు. నమ్మిన వాళ్ళ చేత మోసగించబడి ఎవరికి చెప్పాలో తెలియక మానసిక ఆందోళనతో అనవసరమైనటువంటి ఆరోగ్య సమస్యలని మోస్తున్నారు. మీరు కర్కాటక రాశిలో జన్మించిన, కన్యా రాశిలో జన్మించిన ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ని నాకు పంపించినట్లయితే జాతక నక్షత్ర లగ్న కుండలి ప్రకారం మీ పేరుని 180 డిగ్రీలతో పేరుకి సరి చేస్తే ఖచ్చితంగా మీకు ఈ ఫిబ్రవరి మాసం నుండి అనూహ్యంగా సకల విజయాలు చేకూరుతాయి.